నిధిని కలవని చెప్పి రాధిక అనుకుంటుంది. అలా కర్ణ చెప్తుంది. సరే అని చెప్పి కర్ణ తలొప్పుతూ ఉంటాడు. తను ఎప్పుడు పరిచయం చేస్తావు రాధిక అన్న మాటలకి, అంటే పరిచయం అంటే చేస్తానులే అని చెప్పి కర్ణ అంటూ ఉంటాడు. ఈలోగా సంజు చాలా కోపంగా వెళ్ళిపోతూ ఉంటాడు. అలాగే కర్ణ వెంట చూసి కాని చెప్పి అడ్డొస్తూ ఉంటారు. ఏ ఏంటి నోట్లో నీకు మాట్లాడటానికి అని సంజు ఆ మాటకి ఏం మాటలు చెప్పి కర్ణ అంటూ ఉంటాడు. నీకు తెలియదా అని చెప్పి, ఏంటి ఆడపిల్లల ముందు నేను భయపడుతున్నామని చెప్పి సంజు అంటూ ఆశపడుతూ ఉంటాడు. రాధిక అన్ని వింటాడు కానీ కర్ణకేం అర్థంగా అలా చూస్తూ ఉంటాడు. నేను ఏం చేసాను చెప్పు అని కర్ణ షూ అని చెప్పి సంజు అంటూ, ఇగో నీ ఫోటోని పోస్టర్ కాలేజ్ పెట్టించింది నేనే అని సంజు ఒప్పుకుంటాడు. వీడియో వైరల్ చేసింది కూడా నేనే, ఏం పీక్కుంటా పీకో అని సంజు అంటూ ఇంకా కర్ణ కాలర్ పట్టుకుంటాడు. కానీ కర్ణ మాత్రం అప్పుడు కూడా ఏం మాట్లాడు అలా చూస్తుంటారు. సంజు వాడిని వదులు చైతి అని మాలతి అంటూ ఉంటుంది. ఇంకా సంజు తీసేస్తాడు. ఎందుకురా వాడితే ఎప్పుడు కాలు దూకుంటూ గొడకెళ్తావేంటి, వెళ్ళి ఇక్కడ నుండి అని మాలతి అరుస్తుంది. సంజు ఇంకా చాలా కోపం చూస్తూ వెళ్ళిపోతుంటాడు. అప్పుడు కూడా కర్ణ ఏం మాట్లాడు అలాగే చిరునవ్వు నవ్వుతూ ఉంటాడు. ఇంకా అలా చూస్తుంటాడు. ఏంటి వాడు నీ మీద ఎందుకు కూడా వచ్చాడు మాలతి అనగానే, ఏం లేదులే అమ్మ వాడు ఏదో కోపంలో ఉన్నాడులే అని మామూలే అని కారణంగానే మళ్ళీ అందరు నేను గొడకొస్తున్నా ఆ సైజు చూస్తావా, ఎందుకురా ఈ మనసాన్ని నీకు అని మాల్తాను. ఎందుకంటే నా కళ్ళ ముందు ఈ అమ్మ కదా చాలా మంచిది, అందుకే ఇగో అంటూ అన్నిటికీ ఏడుస్తావేంటి, ఏం చెప్పాలో నీకు భయమే అని ఒకసారి నవ్వు ప్లీజ్, కర్ణ కోసం నవ్వు ప్లీజ్ అని ఇంకా కర్ణ అనగానే ఇంకా మాలతి నవ్వుతుంటుంది. కర్ణ కూడా నవ్వుతూ ఉంటాడు. థ్యాంక్ యూ అని ఇంకా అంటూ ఉంటాడు. అక్కడేమో నిధి అలా ఒంటరి కూర్చొని బాధపడుతూ ఉంటుంది. పదే పదే కర్ణతో పర్మిషన్ గుర్తెచ్చుకుంటుంది. ఇదిగో నీతోనే ఈ ఫోటో పిక్చర్ అనుకుంటున్నాను అని నిధి మొత్తం గుర్తెచ్చుకుంటూ ఉంటుంది. నీకు సాయం చేయించున్నాను కదా అంటే బొమ్మ పెట్టాను అనుకుంటున్నా, ఇక ఏ సాయం కావాలని ఆలోచించకుండా నేను కాదన్ను థ్యాంక్స్ అని చెప్పి కర్ణ అంటాం. అలాగే తన ప్రేమ విషయం కర్ణ చెప్పడం అంతా నిధి గుర్తెచ్చుకుని బాధపడుతూ ఉంటుంది. కర్ణ సాయం లేకుండా మీ అక్క పెళ్లి చేసి చూపించు అని రమేష్ మాటలు గుర్తెచ్చుకుంటూ ఉంటుంది. అలా ఎప్పటికీ నా వల్ల మా వాళ్ళ వల్ల కర్ణ అసలు ఇబ్బంది ఉండదు అని చెప్పి మాట్లాడడం అంత గుర్తెచ్చుకుంటుంది. ఇంకా అదే పని ఏడుస్తూ ఉంటుంది. ఒకసారిగా బొమ్మ బ్యాలెన్స్ పడిపోతుంది. నిధి ఇంకా గట్టిగా పట్టుకుంటుంది. ఇంకా అలాగే బొమ్మను చూసి ఏడుస్తుంటుంది. లేదు నేను డబ్బు కోసం ఏం ప్రేమించలే, డబ్బు కోసం నేను ఏం ప్రేమించలేదు, నీకు తెలుసు కదా నా ప్రేమ నిజం అబద్ధం నీకు తెలుసు కదా, నా మీద అనుమానమా అని నిధి ఏడుస్తుంటుంది. అప్పుడు ఇంకా శాంతి పిలుస్తుంది. ఇక్కడ పాలు పెట్టాను నిధి తాగు అనగానే నాకేమి వద్దు అని ఏడుస్తూ, ఇదిగో నేను ఏం అడకపోయినా నా గురించి ఆలోచిస్తారు వీళ్ళు, అలాంటి అక్క బామ్మకి ఎన్ని మాట అని చెప్పి తెలిస్తే వాళ్ళు ఎలా తట్టుకుంటారు అని నిధి అదే పని టెడ్డీ బేర్ బొమ్మ చెప్పుకుంటూ ఏడుస్తుంది. గట్టిగా పట్టుకుంటూ కుమిలిపోతూ ఉంటుంది. నువ్వైనా నా మాట వింటావు కదా ప్లీజ్ అని చెప్పి ఇంకా నిధి ఏడుస్తూ ఉంటుంది. ఇంకా అలాగే తన బాధని అంత బొమ్మ చెప్పుకుంటూ ఉంటుంది. అక్కడేమో సేమ్ టు సేమ్ ఇదిగో మా కాలేజీ కూడా అలాగే జరిగింది అని రాధిక చెప్తుంది. ఏంటి అని కర్ణ తలుపుతూ ఉంటాడు. అంటే మా లెక్చర్ గురించి నలుగురు నోటుకొచ్చి మాట్లాడుతున్నాడు, అందులో అమ్మాయితో ఎఫ్ఐఆర్ ఉందంట. ఆ తర్వాత ఏమైందో తెలుసా రాధిక అనగానే ఏమైంది చెప్పు అని కారణంగానే ఆ అమ్మాయి ఫుల్గా చచ్చిపోయి వాళ్ళ మొహం మీద పచ్చ చేస్తుంది. ఆ తర్వాత లెక్చర్ వెళ్ళి థ్యాంక్స్ చెప్పారు అని రాధిక కానీ సూపర్ ఇది అని కర్ణ అంటూ ఉంటాడు. మరి నువ్వు కూడా చెప్పావా అని రాధిక అనగానే ఏంటి అని కర్ణ అంటూ ఉంటాడు. ఏంటి ఎంతకంటే ఏదో చెప్పాలా, ఇంతసేపు చెప్పింది ఏంటి వాటంటావేంటి, నువ్వు ఇంకా తన థ్యాంక్స్ చెప్పలేదా అని రాధిక అనగానే చెప్పలేదు అని కర్ణ అనగానే అన్నయ్య చిన్నప్పుడు మనకి ఎవరైనా హెల్ప్ చేస్తే వాళ్ళకి థ్యాంక్స్ చెప్పని చెప్పి నువ్వేగా నేర్పించావు ఇంకా రాధిక గుర్చేస్తుంది. కానీ కర్ణ ఏం మాట్లాడు. తను ఆడపిల్ల, నిజం చెప్పాలంటే నీకంటే తనకి ఇమేజ్ డ్యామేజ్ అయింది కదా, అందరూ నిలబడి నీ గురించి మాట్లాడింది నువ్వే ఆలోచించుకోవాలి కదా అని రాధిక నచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. నువ్వు థ్యాంక్స్ చెప్పడం వల్ల నువ్వు గొప్పవాళ్ళని చెప్పి అవ్వాలని నా స్వార్థం, అంతేకాదు అమ్మాయి కొంచెమైనా సంతోష శాంతి అనిపిస్తూ ఉంటాయి కదా అన్నయ్య, అబ్బాయిని కూడా నువ్వు కొంచెమైనా విలువాలి కదా అని రాధిక నచ్చే ప్రయత్నం చేస్తుంది. సరే ఆలోచిస్తానులే అని కారణంగానే అది కాదు ముందు నువ్వు వెళ్ళి అమ్మాయికి థ్యాంక్స్ చెప్పాలి అని రాధిక అన్న మాటలకి ఇంకా కర్ణ మౌనంగా ఉంటాడు. అలాగే దానికి నువ్వు దూరంగా ఉంటే దానికే మంచిది అని చెప్పి రమేష్ మాటలు గుర్తించుకుంటూ ఉంటాడు. కానీ ఏం మాట్లాడు థ్యాంక్స్ చెప్తావు కదా
అంటే రాధిక అంటూ ఉంటుంది. సరే అని చెప్పి తల ఊపుతుంటాడు కర్ణ. కానీ ఏం మాట్లాడు, చిన్న నవ్వుతూ ఉంటాడు. అక్కడేమో నిధి పదే పదే తన బొమ్మను చూసుకుంటూ తన బాధలు అన్ని చెప్పుకుంటూ ఉంటుంది, ఏడుస్తుంటది. ఇదిగో అసలు ఆ కళ్ళన్నీ మొత్తం అంతా మాయమైపోతున్నాయి కదా. అసలు ఆయన మీ నాన్నగారికి చాలా అంటే చాలా చీప్గా కనిపిస్తున్న కళ్ళని డబ్బుల కోసం వెనపడే దానిలాగా బిరుదు పెట్టారు. ఆయన మిమ్మల్ని ప్రేమించినందుకు ఈ అవమానం అనుకోవచ్చు. కానీ మా అక్క బామ్మ పాపం సార్, వాళ్ళకి నా వల్ల చెడ్డ పేరు, నా ప్రేమ విలువ నింపితే ఆయన అసలు వాళ్ళు అభిమానానికి కొరువు పెట్టేశారు కదా సార్. మీరంతా ముఖ్యము, మా అక్క అలాగే మా శాంతి కూడా నాకు అంతే ముఖ్యము. మీతో కలిసి బతుకు పంచుకుని అర్హత లేదని చెప్పి నేను ఊరుకుంటున్నాను సార్ అని అదే పని నిధి ఏడుస్తున్నది. మన ఇద్దరం కలవకముందే విడిపోయాం కదా సార్ అని తట్టుకోలేక ఏడుస్తుంది. ఇంకా కర్ణ దూరం చెప్పి ఇంకా తను డిసైడ్ అయిపోతుంది. ఇంకా తను దూరం పెట్టని చెప్పి అనుకుంటూ కుమిపోతే పదే పదే బొమ్మకు చెప్పుకుంటూ ఏడుస్తుంది. ఇంకా ఆ తర్వాత బొమ్మని కోపంగా పట్టుకొని తీసుకొని ఇంకా బయట పెట్టేస్తుంది. నిత్య వచ్చి నిలబడి సిద్ధమవుతుంది. అప్పుడే ఇంకా నిధి పైకి వెళ్తుంది. ఏం చేస్తున్నా అడుగుతూ ఉంటుంది. నిత్య అడగగానే చదువుకోవడానికి అని నిధి అనగానే ఏంటి పుస్తకం లేకుండా ఆ చేతులు చూసుకొని చదివేస్తావు ఏంటి నిత్య అనమాట. అక్క ఊరుకో అని నిధి అంటుంది. ఇదేంటి ఇంత తొందరగా వెళ్ళిపోతావా ఏంటి, ఎక్కడ సారు మీ టెడ్డీపై డాక్టర్ పడుకుంటారా అని నిత్య అనగానే నాకు తెలీదు, ఇక నుండి కేవలం చదువు మీద దృష్టి పెడతాను అని నిధి అనగానే అంటే ఎన్నాళ్ళు చదువుని చెప్పి నువ్వే ఒప్పుకుంటున్నానమాట. నిత్యంగా అక్క అని చెప్పి నిధి అంటూ ఉంటుంది. కానీ బాధపడుతుంది. ఏదో అయింది ఏంటి నాకు దాచిపెట్టుకో అని నిత్యంగానే ఏం లేదని చెప్పి నిధి అంటూ ఉంటుంది. అంటే అక్క డబ్బు తీసి ప్రేమించడం తప్పు కదా అని నిధి అనగానే ఏంటని నిత్య అడుగుతుంది. అంటే శ్రీమంతుల మీద నిజంగా ప్రేమ కలగడం తప్పేనా అని నిధి అనగానే ఆయన శ్రీమంతులు ఎప్పుడు శ్రీమంత సంబంధాలు చూసుకుంటారులే, మిడిల్ క్లాస్ వాళ్ళు మిడిల్ క్లాస్నే చూసుకోవాలి కదా అని, ఎందుకంటే హాయిగా సర్దిపోవచ్చు కదా. కానీ ప్రేమ హై క్లాస్ మిడిల్ క్లాస్ అని చెప్పి చూడదు కదా, భేదభావాలు ఏమి ఉండవు కదా. నా ప్రకారం నిజమైన ప్రేమ అయినా అలాంటి ఏం సాధ్యం కాదులే. అయినా ఇలాంటి నీకేం డౌట్ వచ్చిందని చెప్పి నిత్య డౌట్గా అడుగుతుంది. అంటే ఏం లేదక్క ఊరికే అడిగాను అంతే అని. నీదే అన్నమాటలకి ఏంటి మీ వాడని అన్నాడా ఏంటి, వాళ్ళ ఇంట్లో ఏమైనా మాట్లాడాలని చెప్పి నిత్య డౌట్గా అడుగుతుంది. ఇంకా నిధి కంగారు పడుతూ ఉంటుంది. కర్ణకి దూరంగా ఉండాలి అని చెప్పి రమేష్ ఇచ్చిన వార్నింగ్ పదే పదే నిధి గుర్తించుకుంటుంది. కానీ ఏం మాట్లాడదు. అతని నెంబర్ ఒకసారి నేను మాట్లాడతా, ప్రేమ అంటే ప్రేమ అంటే ప్రేమే, మధ్యలో వేరే మాటలు ఏం రాకూడదు, ఇవి నెంబరు నేను మాట్లాడతా నిజంగా అక్క నాకు ఇదంతా సెట్ అవ్వాలనిపిస్తుంది, ఊరికే చదివే దృష్టి పెడతాను అని నిధి అంటూ సారీ నీ బోడ తిన్నాను అంటుంది. ఈ సారీలు పూరీలు నాకేం అక్కర్లా, అర్థం నువ్వే వద్దనుకుంటే నాకు ఓకే, కానీ ఎవరో మాటలు బాధపడి నువ్వు డ్రాప్ అవుతే నేను అది మాత్రం ఒప్పుకోను, సమస్యకు పరిష్కారం కావాలి అంతే అని నిత్యంగా ఎవరు చెప్పడం కాదు నాకే అనిపించింది, నేను ఊరుకోవడం పరిష్కారం అనిపిస్తుంది, నువ్వు కూడా ఊరుకో అని నిధి అంటూ ఇంకా బాధపడుతూ అటు తిరిగి కళ్ళం నీళ్ళు పెట్టుకుంటుంది. నేను నిత్యంగా డౌట్ వస్తుంది. కానీ నిధి పదే పదే ఇంకా కన్నా ప్రతి క్షణం గుర్తించుకుంటుంది. అలాగే తను ప్రపోజ్ చేయడం గుర్తించుకుని బాధపడుతుంది. అసలు నా మనసు మిమ్మల్ని తీసారి చెప్పేసి నేను అనుకోలేదు సార్, ఇన్నాళ్ళు వేసిన సారీ, ఇక్కడ నుండి మిమ్మల్ని డిస్టర్బ్ చేయను అని నిధి బాధపడుతుంది. నిత్యం ఇంకా అలా చూస్తుండదు. సరే అని చెప్పి తనకు నిద్రపోతుంటుంది. ఇంకా నిధి చాలా బాధపడుతుంది, అలా నిద్రపోతుంటుంది. ఇంకా తెల్లారుతుంది. ఇంకా లేదర్ లేస్తూ ఉంటుంది. ఒకసారి నిధి షాక్ అవుతుంది. హాయ్ గుడ్ మార్నింగ్ చెప్పి కర్ణ అండం చూసి మళ్ళీ కళ్ళు తుడుచుకుంటూ మళ్ళీ చూస్తూ ఉంటుంది. అదేంటి డ్రైవర్ లేదని అనుకుంటుంది. ఇదేంటి నా భ్రమ అని చెప్పి అనుకుంటుంది. ఇంకా మళ్ళీ ఇబ్బంది పడుతుంటుంది. ఇంకా అటు చూస్తుంది. ఏం లేదులే అని చెప్పి అనుకుంటూ తన రూమ్ కింద వస్తుంది. బామ్మ బామ్మ అని చెప్పి శాంతిని పిలుస్తూ ఉంటుంది. ఇంక పొద్దున్న లక్ష్మీదేవి వచ్చే టైంకి తలుపు తెచ్చి ఉంచాలని చెప్పి శాంతి చెప్తుంటుంది. అని ఓపెన్ చేయగా ఒకసారిగా డోర్ తీయగానే కర్ణ కనపడుతూ ఉంటాడు. ఇంకా మళ్ళీ నిధి షాక్ అవుతుంది. ఇదేంటి కర్ణ అని చెప్పేసి మళ్ళీ కూడా బ్రహ్మ అని చెప్పి డౌట్ పడుతుంది. నిజం అబద్ధం చెప్పి కంగారు పడి వాళ్ళు ఒకసారిగా మూమెంట్ డోర్ క్లోజ్ చేస్తుంది. అయ్యో కృష్ణ కృష్ణ ఏమైంది, నాకు ఎక్కడ చూస్తే కర్ణ సార్ కనిపిస్తున్నారు ఏంటి అని చెప్పి ఇంకా అదే పనిగా నిధి అనుకుంటుంది. ఇంకా అన్న ఏం మనం అలాగే మౌనంగా బయట ఉంచుంటాడు. ఏంటన్నయ్య ఇక్కడ నుంచి బెల్ కొట్టలేదా ఏంటి అని రాధిక అంటూ బెల్ కొడుతుంటది. అంటే నిజంగా వచ్చారా అని నిధి అనుకుంటుంటది. ఏంటి నిధి చాలా పొద్దున అయిపోయింది, ఇంకా తలుపు తిట్లని చెప్పేసి బెల్ కొడుతున్నా, ఇంకా నిలబడ్డా తలుపు తెరకుండా అని శాంతి అంటాడు. ఇంకా నిధి ఏం మాట్లాడు. ఒకసారి శాంతి డోర్ ఓపెన్ చేయగానే ఎదురుగా కర్ణ ఫ్యామిలీ అంతా ఉంటారు. లక్ష్మీదేవి వచ్చే టైంకి తలుపు తీయటని చెప్పి అడిగింది నా మనవరాలు. ఇక్కడే మహాలక్ష్మి తన కుటుంబ సమేత వచ్చింది. రెండు లోపల రండి అని చెప్పి
శాంతి పిలుస్తుంటారు. నా మేక చేయడం మాట కాదన్నాక అన్ని తీసుకొస్తా సంతోషమేనా అని లక్ష్మి అనగానే చూసావా ఇంట్లో ఎంత కళ వచ్చేసిందో అని చెప్పి శాంతి చాలా సంతోషపడుతుంటది. నిధి చాలా టెన్షన్ పడుతుంది. నిధి మీ అక్క ఎంగేజ్మెంట్ నిలబెట్టడానికి రెడీ అయిపోయావా అని లక్ష్మి అనగానే ఇదిగో అయినా పాలకవ ఆడదంటే నిశ్చితార్థం దీనికా వీళ్ళక్క అని చెప్పేసి అనుమానం వచ్చేలాగా సంబరంగా తయారవుతుంది అని శాంతంగా అవునా అని చెప్పి లక్ష్మి అంటుంటది. అవునని చెప్పి తల ఊపుతుంటది. అయ్యో నిలబెట్టే మాట్లాడుతానుగా పదని కూర్చోండి తాడానికి తీసుకొస్తా అని చెప్పి శాంతంగానే ఇదిగో అమ్మ మా అత్తకి స్నేహితులు కాబట్టి ఇది కూడా మా ఇల్లే మాకేం కావాలో మేము చూసుకుంటాం మీరు ప్రశాంతంగా ఉండండి అని మాది అనగానే సరే వచ్చాం కదా మేము అన్ని చూసుకుంటాం అని చెప్పి లక్ష్మి అనగానే మా పాలకో చెప్పింది కదా ఇంకేముంది అన్ని మీరే చూసుకోండి ఈ మేక జడం అసలు ఏం చేయగలే శాంతి అనగానే ఊరుకోవే అని చెప్పి లక్ష్మి అంటున్నది. మనం అందరు కలిసి నిశ్చితం చేద్దాము అలాగే కర్ణానిధి అంతా బయట పనులు చూసుకుంటారులే అని చెప్పేసి శాంతి అనమాట నిధి కంగారు పడుతుంటది. కర్ణ అలా చూస్తుంది కానీ కర్ణ కూడా ఏం మాట్లాడు అలాగే చూస్తుంటారు. ఇంకా మనకి ఫుల్ రెస్ట్లే ఇక్కడ నిలబడి రండి రండి అని చెప్పి శాంతి అంటూ లోపలికి తీసుకెళ్తుంటది. ఇంకొకసారిగా నిధి అటుగా వెళ్ళిపోతుంది. కర్ణాన్ని అదే పనిగా చూస్తుంటది. పదే రమేష్ అని మాటలు గుర్తించుకుంటది. నువ్వు కర్ణకి దూరంగా ఉండాల్సింది వాడిని గుర్తించుకుంటది. కర్ణ కూడా చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. అలాగే రమేష్ మాటలు గుర్తించుకుంటూ ఉంటాడు. నువ్వు దూరంగా ఉంటే దానికే మంచిది అని చెప్పి అన్నమాట గుర్తించుకొని సైలెంట్గా అలాగే చూస్తూ ఉంటాడు. ఇంకిద్దరికిద్దరు ఎవరు ఏం మారకుండా అలా చూస్తుంటారు. అప్పుడే ఇంకా మాలతి అని చెప్పేసి రమేష్ పిలుస్తూ ఉంటాడు. గట్టిగా కేకలు పడుతుంటారు. ఇంట్లో ఉన్న స్టాఫ్ వస్తూ ఉంటారు. నేను అనిపిస్తే వాళ్ళే రావాలి అని రమేష్ అన్న మాటలకి అంటే అమ్మగారు లేరండి అని ఇంట్లో స్టాఫ్ అమ్మాయి అంటూ ఉంటుంది. ఏంటి ఏమంటున్నావు అని చెప్పి రమేష్ అడుగుతూ ఉంటాడు. చేతి లెటర్ చూస్తుంటాడు. ఏంటది అని చెప్పి అడుగుతూ ఉంటారు. ఇంకా అమ్మాయి లెటర్ ఇస్తుంటది. ఇంకా లెటర్ ఓపెన్ చూస్తూ ఉంటారు. ఇంకా ఒకసారి చాలా సీరియస్ అయిపోతూ ఉంటాడు. ఇంకా చాలా ఆవేశంగా లెటర్ చింపేస్తూ ఉంటాడు. ఆ పేపర్ని అమ్మాయి మొహం కొడుతూ ఉంటాడు. ఎవరిని అడిగి వెళ్ళారు ఎవరు తీసుకెళ్ళారు వాడిని అని చెప్పి రమేష్ అరుస్తూ ఉంటాడు. అంటే అది ఇంకా అమ్మాయి చెప్పబోతుంది అని చెప్పి ఇంక రమేష్ ఆపుతూ ఉంటాడు. ఆ తర్వాత టిఫిన్ ప్రిపేర్ చేసి ఐగారు టిఫిన్ చెప్పి అమ్మాయి పెడుతుంది. ఇంకా రమేష్ వెళ్ళి టిఫిన్ సిద్ధమవుతూ ఉంటాడు. చూసారా డాడ్ మీరు మన కుక్క అంటారు ఈరోజు కుక్కలా తినపడిసి మన ఇంట్లో వాళ్ళని తీసుకొని అందరిని వెళ్ళాడుగా అని చెప్పి సంజయ్ మాట రమేష్ చాలా కోపం వస్తుంది. ఒకసారి ప్లేట్ నెట్టేస్తూ ఉంటాడు. ఏం డాడ్ ప్లేట్ నెట్టేస్తే ఏమవుతుంది అక్కడ నిధి అలాగే కర్ణ ఇద్దరు మాట దాటి ఎంజాయ్ చేస్తున్నారుగా అని సంజు అనగానే తడబోతారు. వాళ్ళు ఒక్క అడుగు ముందు వేస్తే నేను 100 అడుగులు ముందుకు వేస్తాను. ఇప్పుడే సుమతికి సుత్తులు చెప్పాలి అని అనుకుంటూ ఇంకా రమేష్ ఇంకా ఫోన్ చేస్తూ ఉంటాడు. ఇంకా సంజు అలా చూస్తుంటాడు. ఇంకా రమేష్ కాల్ చేస్తుంటాడు. సుమతి నేను చెప్పే సరిగ్గా విను. రమేష్ చెప్పే మాటలని వింటూ ఉంటాడు. ఆయన డాడీ మీ మాటలే వింటలేదు ఇంకా చిన్నమ్మ మాటలేం వెంటాడలే అని చెప్పి సంజు అనుకుంటూ చాలా కోపం చూస్తూ ఉంటాడు. అక్కడ అన్ని పనులు మీరే చేస్తున్నారు మేమేం చెయ్యాలి అని మాలతి చేస్తున్నప్పుడు శాంతి అంటాడు. అబ్బా శాంతి నువ్వు కూర్చో అని లక్ష్మి అనగానే ఇదిగో టీవీ చూడని చెప్పి రిమోట్ ఇస్తుంది. శాంతి అని నిత్య పిలుస్తున్నాడు. ఇంకో శాంతి కూర్చోడానికి వీళ్ళు వండిస్తారా ఏంటి అని శాంతి అనిపోతుంది. ఇంకా నిత్య పరిగెట్టుకుంటూ వస్తూ ఉంటుంది. ఇంకా చూసి ఒక నిమిషం ఆగిపోతూ ఉంటుంది. అంటే ఎప్పుడొచ్చారు మీరు అని నిత్య అడుగుతుంది. అంటే మేము ఆఫ్టర్ ఇంకో గంట అవుతుంది అని చెప్పి అదే పనిగా చెప్తూ ఉంటుంది. సుమతి అనగానే అంటే వీళ్ళంతా అని చెప్పి నిచ్చాడిపోతుంది. వీళ్ళంతా మన వాళ్ళే అని చెప్పి లక్ష్మి అంటుంది. సరే మీరు కూర్చోండి నేను బయటకు వస్తాను నిత్యంగా ఆగు పెళ్ళికొచ్చి బయటకు వచ్చా ఎక్కడికి వెళ్ళకూడదు అందుకోసంగా మేమంతా వచ్చాము అని లక్ష్మి ఆపుతూ ఉంటుంది. శాంతి నవ్వుతుంది. ఇంకో నీకేమైనా కావంటే కర్ణ చెప్పు మొత్తం అంతా వాళ్ళే చూసుకుంటారు బాధ్యత అంతా వాళ్ళే అని లక్ష్మి అన్నమాటలకి అయ్యో మళ్ళీ వీళ్ళు కర్ణ సార్తో పంపిస్తున్నారు ఏంటి కృష్ణ ప్లీజ్ నువ్వే కాపాడు అని చెప్పి నిధి అనుకుంటూ ఉంటుంది. అత్తయ్య అని చెప్పి మాలతి సైకిల్ చేస్తుంది. ఇంకా లక్ష్మి సిచ్యువేషన్ అంతా అర్థమవుతుంది. కర్ణ చూస్తుంది కానీ కర్ణ ఏం మాట్లాడు డార్లింగ్ అని పిలుస్తూ ఉంటాడు. పిల్లగానే ఏంటి బంగారం అని చెప్పి కర్ణ అంటూ ఉంటారు. మాలతి అక్కడ లిస్ట్ ఉంది ఇవ్వు అని చెప్పి లక్ష్మి కానీ సరే అని చెప్పి ఇంకా మాలతి వెడ్డింగ్ లిస్ట్ తీసుకొచ్చి లక్ష్మికి ఇవ్వగానే ఇదిగో కావాల్సినవన్నీ రాశాను ఇదిగో నిస్తాను ఏం కావాలి అన్నీ తీసుకొచ్చే కన్నా అని చెప్పేసి లక్ష్మి ఇస్తూ ఉంటుంది. కర్ణ తీసుకొని చూస్తూ ఉంటాడు. ఇంత లిస్ట్ పొడుగు గమనిస్తూ ఉంటాడు. సరే డార్లింగ్ అని కర్ణ వెళ్ళిపోతుంటాడు. ఒకడే వెళ్తావా నిధి కూడా తీసుకెళ్ళి శాంతి అంటూ నిధి నువ్వు కూడా కర్ణతో వెళ్ళు అని చెప్పి అంటూ ఉంటారు. ఇంకా నిధి కర్ణ ఒకరు చూసుకుంటూ ఉంటారు. పర్లేదు నేను వెళ్తా అని చెప్పేసి కర్ణ అనగానే ఏం కంగారు వెళ్ళి మా కర్ణ ఒకటే చేసుకుంటాడని చెప్పి సుమతి కాంచి మధ్య అడ్డొస్తూ ఉంటుంది.
ఇంకా నిధి అలా కర్ణ ఒకలో చెప్పుకోకుండా టెన్షన్ పడుతూ ఉంటారు. ఇంకా రమేష్ అనే మాట గుర్తించుకుంటూ ఉంటారు. కర్ణ ఒక నిమిషం ఆకు, నిధి మధ్య కలిసి ఆకులు క్లీన్ చేద్దాం, మనం ఇల్లంతా క్లీన్ చేద్దాము సరేనా అని చెప్పి నిధి చెప్తూ మళ్ళీ కన్నది వస్తుంది. ఇదిగో నాకు ఆవకాడ మిల్క్ షేక్ చిప్స్ తీసుకురా అని చెప్పి సుమలత అంటుంది. వద్దు నువ్వు కష్టపడతావు ఏంటని చెప్పి శాంతి ఆపుతూ ఉంటుంది. కర్ణ కూడా ఏం మాట్లాడకపోతుంటాడు. ఇంకా ప్రతిదానికి చిన్న నవ్వుతూ ఉంటాడు. పక్కన నిధి కూడా టెన్షన్ పడుతుంది. ఫోన్లో కర్ణ కూడా వెళ్ళిపోతే బెటర్ అని చెప్పి అనుకుంటూ చూస్తూ ఉంటుంది. ఇదిగో నిధి అక్క పనులన్నీ నువ్వే దగ్గర చేసుకోవాలి కదా, నువ్వు వెళ్ళు కర్ణ తను శాంతి అంటుంది. లేదు లేదు నేను ఆవిడతో కలిసి నేను ఇల్లు క్లీన్ చేస్తాను చెప్పి నీకు తప్పించిన ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అలా కుదరదు నువ్వు వెళ్ళాలి అని చెప్పి శాంతి అంటది. ఆయన ఇల్లు క్లీన్ చేసేటప్పుడు నాకు ఎవరు మాట్లాడకపోతే నేను ఒకదాన్ని చేయలేని చెప్పి సుమలత అంటూ ఉంటుంది. అవునని చెప్పి నిధి అంటుంది. కానీ శాంతి ఒప్పుకోదు, నువ్వు కన్నతో వెళ్ళాల్సిందే, ఆయన అగ్నిస్తార్థం కదా నువ్వు చెయ్యాలి వెళ్ళు అని చెప్పి శాంతి ఫోర్స్ చేస్తుంది. కర్ణ కూడా ఏం మాట్లాడకపోతుంది. నిధి కూడా ఏం మాట్లాడి టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇంకా అలా చూస్తూ ఉంటుంది. ఇంకా అలా ఏం మాట్లాడి ఇబ్బంది పడుతుంది. ఇదేంటి కర్ణ అలాగే నిధి బయటకు చెప్పి బాగా చేసినాకు మిల్క్ షేక్ కాదు నన్ను మిల్క్ షేక్ చేసి పెట్టేస్తారు అని చెప్పి సుమలత భయపడుతుంటుంది. ఇంకా నిధి కన్నా బయటకు సిద్ధమవుతూ ఉంటారు. ఇది రాధిక ఇక్కడ కూర్చొని ఏం చేసి నువ్వు వెళ్ళి వాళ్ళతో హెల్ప్ అవుతుంది అని సుమలత అనగానే హెల్ప్ అవ్వమంటే నేను ఊరుకుంటానండి అన్నయ్య నేను కూడా రాని చెప్పి రాధిక అంటూ ఉంటుంది. రారా అని చెప్పి కన్న పిలుస్తుంటాడు. సరే అని చెప్పి రాధిక కూడా ముగ్గురితో కలిసి వెళ్ళటం సిద్ధమవుతాడు. అక్క నువ్వు రా అని చెప్పి నిధి పిలుస్తూ ఉంటుంది. అక్క ఏటీఎం కార్డు అని చెప్పి నిధి అడుగుతుంది. సరే ఏటీఎం కార్డు ఇస్తూ అవును నా పేరును తేజస్ పేరుతో కస్టమైజ్ చేయమని చెప్పి ఇచ్చాను కదా అని ఇచ్చాను అన్నీ అయిపోయాయి నువ్వు టెన్షన్ పడుకో నేను అరేంజ్మెంట్ చేసా అని కారణంగానే నిన్న అనుకున్న హ్యాండ్ ఇచ్చావనుకో నిజంగా ఆర్డర్ చేసిన వస్తుందని చెప్పి కర్ణ నవ్వుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. వెనకాలే నిధి వెళ్తూ ఉంటుంది. నిధి కర్ణ రాత్రి వెళ్తూ ఉంటాడు. అవును ఏంటి మీరేం ఆడుకోరా కేవలం నేను నిద్రపోయేటప్పుడు సైలెంట్గా ఉంటా తెలుసా నేను సైలెంట్గా ఉంటా నిద్రపోవాల్సి వస్తుంది అన్న మాటలకి రాధిక అంటూ ఉంటుంది. అప్పుడు ఇంకా నిధి నవ్వుతుంది. గట్టిగా ఉన్న పర్లేదులే అసలు అన్నయ్య మామూలుగా సైలెంట్గా ఉంటారు మీరు చాలా బాగా మాట్లాడారని చెప్పి రాధిక అంటది. ఏంటి నేనా అని చెప్పి నిధి అంటది. అవునవును నిన్న వీడియో చూశాను మన మెసేజ్ వచ్చారు కదా అందుకే నాకు బాగా నచ్చారు అని చెప్పి రాధిక అనగానే నిధి కర్ణ చూస్తుంది. ఆ విషయంలో మీకు స్పెషల్ థ్యాంక్స్ తెలుసా అని రాధిక గొప్పపడుతుంది. అలాగేం థ్యాంక్స్ చెప్పద్దు అని నిధి అనగానే మా అన్నయ్య ఎప్పుడు ఒకరి గురించి ఆలోచిస్తుంటాడు ఫస్ట్ టైం మన గురించి ఆలోచించే ఒక అమ్మాయిని నిన్నే చూశాను సంతోషంగా నాకు ఉంది అని చెప్పి రాధిక అంటాడు. నిధి ఇబ్బంది పడుతూ కర్ణ చూస్తుంది. నాకు విషయం చెప్తారా మీరు అడిగని చెప్పేసి అబద్ధం ఆడకూడదు అని రాధిక అనగానే అంటే మా అన్నయ్య లవ్ విషయం ఇంకా తన కాల్ జరిగిన విషయం అంతా చెప్తుంటది. ఇంకా నిధి కన్నా కూడా చూసుకుంటూ ఉంటారు. అంటే వీళ్ళు సంబంధించినట్టే ఉంది అని చెప్పి అనుకుంటూ మౌనం కూడా పోతారు. కానీ పక్కన నిధి మీద కంగారు పడుతూ ఉంటుంది.